నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వేసవిలో ఆయుర్వేదం అండగా కోవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది ఫైనోటైప్ 2 రకమే. చెమట వాసనను వదిలించుకోవటం ఎలా? ఒకసారి సిజేరియన్ అయితే మళ్ళీ సిజేరియనేనా? ఇంకా హెల్త్ టిప్. సీజన్ మార్పులకు అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకుంటున్నప్పుడే మనం ఆరోగ్యంగా మనుగడ సాధించగలం. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా మనకు డీహైడ్రేషన్, వడదెబ్బ, చెమట పొక్కులు వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అతి దాహం, ఆకలి మందం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వేసవి ఇక్కట్లను తట్టుకొని మండు వేసవిలోనూ హాయిగా జీవనం సాగించేందుకు ఆయుర్వేదం తనదైన ప్రత్యేక జీవన శైలిని సిఫార్సు చేస్తోంది. వేసవిలో ఆయుర్వేదం అండగా ఎలా నిశ్చింతగా జీవనం సాగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీష్మ ఋతువు ఆయుర్వేదం ప్రకారం ఆదాన కాలమైన ఈ వేసవిలో ప్రకృతి సహజంగానే మన ఒంట్లోంచి బలం బయటకు పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ వేసవిలో బలవర్ధనానికి, ఆరోగ్య పరిరక్షణకు తప్పనిసరిగా ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్షణ ఉష్ణం కారణంగా వాయువు భూమి నుంచి సౌమ్య గుణాన్ని తీసుకుని వాతావరణాన్ని వేడిగా తయారు చేస్తుంది. ఈ ఎండ వేడికి శరీరంలో కఫం ప్రకోపించి జఠరాగ్ని మందగిస్తుంది. ఈ అగ్ని మాంద్యమే శరీరంలో అన్ని వ్యాధులకు మూలమని చెబుతుంది ఆయుర్వేదం. మనకేంటంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మలినాలు తయారవ్వకుండా ఉండాలి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తయారైనటువంటి మలినాలు ఏమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఇలా తయారవ్వకుండా ఉండడానికి, తయారైన ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవడానికి కూడా మనకి 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలన్నీ కూడా మనం నిత్యం తేలికగా పాటించగలిగినటువంటివి, ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నటువంటివి కూడా. ఈ సూత్రాలని కానీ కరెక్ట్గా పాటించినట్టయితే 99% చక్కగా ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆతప సేవన అంటాం. ఆతప సేవన అంటే ఏంటంటే శరీరానికి తగినంత ఎండ పడేలాగా ఉంచుకోవడం. అంటే మనకి మామూలుగా ఉదయం లేచి పొద్దునే మార్నింగ్ సన్ రైజ్ పడాలన్నమాట. ఇప్పుడు మనం విటమిన్ డి కోసం చెప్పుకుంటూ ఉంటాం. అదొక్కటే కాదు, పొద్దున్నే వచ్చేటువంటి సూర్యరశ్మి మన శరీరానికి చక్కటి శక్తిని ఇస్తుంది, కొత్త కణాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే ఈ పొద్దున్నే ఉండేటువంటి సూర్యకిరణాలు మన జీర్ణశక్తిని బాగు చేస్తాయి. అంటే జీర్ణశక్తి కనుక చక్కగా ఉన్నట్టయితే శరీరంలో విష పదార్థాలు అంటే మలినాలు ఏవి తయారవ్వవు, ఏవైనా తయారైనా కూడా ఎప్పటికప్పుడు అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి. అలాగే రెండోది ఏంటంటే మారుత సేవన అని. మారుత సేవన అంటే హాయిగా చల్లటి గాలిలో కొంతసేపు గడపడం. కొంతసేపు కాదు, నిజానికి మొత్తమే గడపాలి. కానీ మనకున్న ప్రస్తుతపు పరిస్థితుల్లో అంటే అందరికీ అలాంటి అవకాశం ఉండదు కనుక కనీసం రోజులో 1 గంట సేపు ఓపెన్ ఎయిర్లో చక్కగా చెట్లు అవి ఉన్న చోట, మంచి చల్లగాలి వచ్చే చోట, చక్కటి చెరువులు లేదంటే ఏమైనా నదులు ఉంటే నదులు, సముద్రం ఉంటే సముద్రం, ఎక్కడుంటే అక్కడ అలాంటి తీరాలలో కొంతసేపు గడుపుతూ ఉన్నట్టయితే కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఈ చల్లటి గాలి స్పర్శనే మన శరీరం మొత్తానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అందుకని రోజులో కనీసం 1 గంట సేపు ఓపెన్ ఎయిర్లో తిరుగుతూ ఉండాలి. రెండో పాయింట్ అయింది. మూడోది వ్యాయామం. వ్యాయామం అనేటువంటిది మనం తెలిసినటువంటిదే, శరీరానికి వ్యాయామం ఎంత అవసరం అనేది. అంటే కేవలం లావుగా ఉన్న వాళ్ళనే కాకుండా ప్రతి వాళ్ళు కూడా శరీరానికి వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్టయితే అదేంటంటే శరీరంలో మలినాలు చేరవు, ఒకవేళ ఏవైనా కొంచెం ఉంటే అవి తగ్గిపోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఇది ఆయుర్వేద సూత్రం మనకి 5000 ఏళ్ల క్రితం చెప్పారంటే ఆ రోజుల్లో వ్యాయామం అనేటువంటిది ఎప్పుడూ జీవితంలో భాగమే. ఆ రోజుల్లోనే వ్యాయామం అవసరం అని చెప్పారు అంటే మనం ఇవాళ ఆలోచించుకోవాలి, మనకి ఏమాత్రం వ్యాయామం లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. ఈ రోజుల్లో ఈ సూత్రం యొక్క విలువ బాగా తెలుసుకుని నిత్యం వ్యాయామాన్ని ఒక భాగంగా చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్య రక్షణకి అది బాగా ఉపయోగపడుతుంది. ఇది మన 3వ సూత్రం. వేసవి కాలంలో మనం తినే ఆహారం లఘు, స్నిగ్ధ, మధుర, హిమ, ద్రవ రూపకాల్లో ఉండాలనేది ఆయుర్వేద సూత్రం. మనం తిన్నది మందంగా కాకుండా తేలికగా అరిగేలా ఉండాలి. కొద్దిగా జిడ్డు, తీపి, తేలికగా జీర్ణమవ్వటం వంటి లక్షణాలన్నీ గేదె పాలలో చక్కగా ఉంటాయి. గేదె పాలలో కొద్దిగా పంచదార వేసుకుని నిత్యం తీసుకోవాలి. నెయ్యి, పిప్పలి, పచ్చకర్పూరం, తేనె, చక్కెర ఈ 5ంటిని కలిపిన పానకం వేసవిలో
అమృతప్రాయమని చెప్పుకోవాలి. ఈ పానకం ఎండ నుంచి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఉపవాసం అంటే మనకు ఫాస్టింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆహారం తినకుండా ఉండడం అనేటువంటిది. ఎందుకంటే మనం ఎప్పుడూ నిరంతరం ఒక పిండి మరలో వేసినట్టు ఎప్పుడు ఆహారం వేస్తూనే ఉంటే కనుక శరీరంలో అరిగింది అరుగుతుంది, అరగంది అరగదు, అరగకుండా ఉండిపోయినటువంటి మలినాలు ఆమన్ రూపంలో శరీరంలో ఎక్కడెక్కడో పేరుకుంటూ ఉంటాయి. అలా కాకుండా దీనికి కొంత విశ్రాంతిని ఇవ్వాలి ఈ సిస్టమ్కి. అంటే మన లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్కి కొంత విశ్రాంతినివ్వడం ఒక మంచి పద్ధతి అనమాట. అలా చేయడం ద్వారా కూడా మలినాలు కొంత క్లీనప్ అయిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అసలు ఆహారం లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా కానివ్వండి, వాళ్ళ ఒంటి తీరు వల్ల కానీ ఉండొచ్చు. అందుకని ఏంటంటే మొత్తమే ఆహారం మానేయాలని కాదు, రోజు తినేటువంటి ఆహారంలో కనీసం సగాన్ని తగ్గించేసుకుని వారంలో 1 రోజు 2 రోజులు అలా చేస్తూ ఉండటం. లేదంటే శరీరానికి బలం బాగా ఉన్నట్టయితే కనుక వారంలో 1 రోజు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉండటం, లేదంటే వారంలో 1 రోజు కేవలం పళ్ళు మాత్రమే తినడం. అలాంటివి పెట్టుకున్నట్టయితే కనుక ఏంటంటే వారానికి ఒకసారి కనీసం చేస్తూ ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి మలినాలు తొందరగా పోతాయి. అవన్నీ ఏంటంటే మలినాలు పేరుకుంటే అనారోగ్యాలు వస్తాయి. అందుకని మలినాలు క్లీనప్ అయిపోయినట్టయితే కనుక ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాం. సో ఉపవాసం అనేటువంటిది మన 4వ సూత్రంగా చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పాచనం అంటాం. పాచనం అంటే జీర్ణం అయిపోవడం. తిన్నటువంటి ఆహారం అంతా జీర్ణం అయిపోయినట్టయితే దానిలో నుంచి మలినాలు తయారు కావాలి. మనం తిన్న ఆహారంలోంచే మనకి ఆరోగ్యం వస్తుంది, మనం తిన్న ఆహారంలోంచే మనకి అనారోగ్యం వస్తుంది. అందుకని తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయిపోయినట్టయితే కనుక అనారోగ్యాలు రావు. పాచనం అనే దానికి ఏంటంటే ఆహారం విషయంలో మనం ఫాలో అవ్వవలసినటువంటి నియమాలన్నీ ఫాలో అవ్వడం. అంటే ఆహారం పరిమితంగా తినడం, సమయానికి మాత్రమే తినడం, తిన్న ఆహారం అరిగేంత వరకు మళ్ళీ తినకుండా ఉండడం, ఇలాంటి కొన్ని నియమాలని కరెక్ట్గా పాటిస్తూ ఉన్నట్టయితే తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైపోయి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆఖరి సూత్రం ఏంటంటే పిపాస నిగ్రహణం అంటాం. అంటే మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థాలకు ఒక పరిమితి ఉండాలి. ఎప్పుడంటే ఎప్పుడు వస్తే అప్పుడు ఊరికే తాగేయడం అలాంటివి చేయకూడదు అనేటువంటిది ఒక సూత్రం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక కూల్ డ్రింక్ లేకపోతే ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు తీసుకొని తాగేసేయటము, లేకపోతే ఏదో ఒక సూత్రం ఉందని చెప్పి లీటర్ల నీళ్లు తాగడం, ఇలాంటి రకరకాల సూత్రాలు పాటిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఏంటంటే శరీరపు తీరును బట్టి అనుసరించాలి తప్ప ప్రతి వాళ్ళు ఒకే రూల్ని అందరూ ఫాలో అయిపోయినట్టయితే అది వాళ్ళ శరీరపు ఆరోగ్యానికి హాని చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని నీరు ఎంత తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎంత తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ విషయంలో కానివ్వండి, మద్యపానం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి పానీయాల కింద చెప్పుకోవాలి మనం. అటువంటి పానీయాలన్నీ మానేసి పరిమితంగా శరీరానికి ఎంత నీరు కావాలో సుమారుగా ఒక రోజులో ఒక 10 గ్లాసుల వరకు నీరు సరిపోతుంది మనకి. అలా నీటిని కరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది పిపాస నిగ్రహణ అన్నమాట. ఇలాగ మనం చెప్పుకున్నటువంటి 6 సూత్రాలు ఆరోగ్య రక్షణకి నిత్యం మనం పాటిస్తూ ఉన్నట్టయితే 99% మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి మనమే మేలు చేసుకోగలుగుతాం. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఆయుర్వేదం ప్రధానంగా ఆహారం, విహారం, జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవాలని చెబుతుంది. వేసవిలో తేలికగా అరిగే, జిడ్డుగా ఉండే చల్లటి పదార్థాల్ని ప్రతినిత్యం తీసుకోవాలని చెబుతుంది. ఉక్కపోత కారణంగా ఒంట్లో జరిగే ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పాలు, పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసాలు వంటి ద్రవ పదార్థాల్ని తరచుగా తీసుకోవాలి. తీక్షణమైన ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు ధారాగృహంలో ఉండటం, పల్చటి దుస్తుల్ని ధరించటం, ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి. వేసవిలో ద్రవాహారాల్ని, తేలికగా జీర్ణమయ్యే పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలన్నది ఆయుర్వేద వైద్యంలోని ప్రాథమిక సూత్రం. గాలి ధారాళంగా వచ్చే గృహాల్లో ఉండటం, పల్చటి వదులైన దుస్తుల్ని ధరించడం, ఎక్కువగా ఎండకు తిరగకపోవటం వంటి జాగ్రత్తలు వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వేసవిలో చెమట వాసన అనేది నిజంగానే మనకు పెద్ద సమస్య. రోజుకు 2 పూటలా స్నానం చేస్తున్నా సరే కాసేపటికే ఒళ్లంతా చెమటలు పట్టేసి చెమట వాసన మొదలవుతూ ఉంటుంది. పౌడర్లు, డియోడ్రెంట్ల సాయం తీసుకుంటున్నా శరీర దుర్గంధం ఒక పట్టాన వదలకుండా వేధిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో పాటు మనల్ని కూడా బాగా చికాకు పెట్టే ఈ చెమట వాసనను ఎలా వదిలించుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో
తీవ్రమైన వేడి ఉక్కపోతలకు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేసుకున్న బట్టలు చెమటతో తడిసి ముద్దైపోవటం మనందరికీ అనుభవమే. నిజానికి కొద్దో గొప్పో చెమట పట్టడం అనేది మన ఒంటికి ఆరోగ్యానికి కాస్త మంచిదే. అయితే చెమటతో పాటు దుర్గంధం కూడా వస్తున్నప్పుడే మనకు చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వేసవిలో చెమట వాసనను వదిలించుకునేందుకు స్నానం చేసేటప్పుడు డెటాల్, ఇడుకలోన్, రోజు వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత బాడీ స్ప్రే, పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్లను వాడుకోవచ్చు. ఎక్కువగా చెమట పట్టే చోట బేబీ పౌడర్ రాసుకుంటే మంచిది. ఇక ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కాటన్ దుస్తుల్ని మాత్రమే ధరించాలి. సింథటిక్ బట్టలు చెమటను మరింతగా పెంచుతాయి. ప్రతిరోజు తప్పనిసరిగా బట్టలు మార్చుకోవాలి. ముఖ్యంగా లోదుస్తుల్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. చెమటల మూలంగా మన శరీరంలో నుంచి జింకు లవణం ఎక్కువగా బయటికి పోతుంది. దీన్ని తిరిగి భర్తీ చేసుకునేందుకు బీన్స్, క్యారెట్, బఠానీ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. సోంపు గింజలు నోటినే కాదు, శరీర వాసనను కూడా ప్రభావితం చేస్తాయి. చెమట వాసనతో సతమతమయ్యేవారు రోజు ఒక స్పూన్ సోంపు తింటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో చెమట వాసనను వదిలించుకునేందుకు 2 పూటల్లా స్నానం చేయడంతో పాటు చర్మంపై తేమ త్వరగా ఆరిపోయేలా చూసుకోవాలి. చర్మంపై తేమ త్వరగా ఆరిపోతుంటే ఒంటిపై వ్యర్థాలు పేరుకుపోవటం తగ్గుతుంది. దీంతో చెమట వాసన కూడా తగ్గుతుంది. తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండో కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే రెండోసారి గర్భం ధరించినప్పుడు సిజేరియన్ చేయించుకోవటానికి మానసికంగా సిద్ధమైపోతుంటారు. నిజానికి ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియన్ అవ్వాలనేం లేదు. సిజేరియన్ అవ్వచ్చు లేదా మామూలు కాన్పు కావచ్చు అని చెబుతారు డాక్టర్లు. సిజేరియన్ను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారో, రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి? బాగా నేరోగా కంట్రాక్టెడ్ పెల్విస్, అంటే మనకి కింద స్పేస్ అనేది, బేబీ దిగడానికి స్పేస్ అనేది బాగా నేరోగా ఉండి కంట్రాక్టెడ్గా ఉండడం వల్ల, ఇంకేదైనా పెల్విక్ ట్యూమర్స్ అంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, సమ్ సాక్రల్ ట్యూమర్స్ ఏదైనా కూడా ఆ వెయిన్ అబ్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మ్యాక్రోజోమియా, వెరీ బిగ్ బేబీ, అలాంటి సిచ్యువేషన్స్లో మనం కంపల్సరీగా దే ఆర్ అబ్సల్యూట్ ఇండికేషన్స్, కంపల్సరీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది ఫర్ ద గుడ్ సేక్ ఆఫ్ బేబీ అండ్ మదర్. ఇంకా మిగతావన్నీ రిలేటివ్, అంటే మదర్ రిలేటెడ్ అవ్వచ్చు, బేబీ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా ప్లజెంటల్ రిలేటెడ్ అవ్వచ్చు. మదర్ రిలేటెడ్ ఇండికేషన్స్ అయితే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండి. అంటే హై రిస్క్ అంటే ఏంటంటే ఆల్ ద వే ప్రెగ్నెన్సీ కూడా రిస్కీలో మదర్కి కానీ బేబీకి కానీ ఎట్ ఎనీ టైమ్ ఇట్ మే బీ ఏ రిస్కీ ప్రెగ్నెన్సీ. అంటే అసోసియేటెడ్ మెడికల్ కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే పెల్విక్ డిఫార్మిటీస్ అవి ఉన్నప్పుడు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, బెస్ట్ అవుట్కమ్ ఎప్పుడు సిజేరియన్ సెక్షన్తోనే బాగుంటుంది. అట్లానే మదర్కి ఒక్కొక్కసారి టోకోఫోబియా అంటారు, అంటే ఇంటర్నల్ ఫియర్ ఉంటుంది నార్మల్ డెలివరీ మీద. మేబీ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వర్సన్, ఇదివరకు బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ కానీ, లేకపోతే ఇంకెవరిదైనా చూసి అట్లాంటి సిచ్యువేషన్స్లోని బాగా ప్యానిక్ అయిన సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఇంకా మిగతా చూస్తే బేబీ రిలేటెడ్ ఉంటాయండి. బేబీ రిలేటెడ్ అంటే బేబీకి మనకి డ్యూరింగ్ మీన్ యాంటీపార్టమ్ పీరియడ్లో కానీ, లేకపోతే డ్యూరింగ్ డెలివరీ కానీ ఏదైనా సిచ్యువేషన్స్ బేబీ రిలేటెడ్గా మనకి ఎమర్జెన్సీ సిజేరియన్స్ కానీ, లేకపోతే ఎలెక్టివ్గా మనం సెలెక్ట్ చేసుకునే సిజేరియన్ సెక్షన్స్ కానీ ఉంటాయి. బేబీ రిలేటెడ్ ఏముంటాయంటే యూజువల్గా మాల్ ప్రజెంటేషన్స్, అంటే అబ్నార్మల్ లై అంటారు. అండ్ మామూలుగా తల కిందకు ఉంటుంది కదా బేబీకి, అండ్ అలా కాకుండా బ్రీచ్ ప్రజెంటేషన్స్ కానీ, అడ్డంగా ఉండడం, బేబీ అడ్డం తిరిగింది అంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్. లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ, అంటే ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే ఒకటి అబ్నార్మల్ అయి ఉంటుంది, ఒకటి నార్మల్ అయి ఉంటుంది, ఒకదానికొకటి పట్టుకొని అబ్స్ట్రక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మికోనియం స్టెయిన్డ్ లైకర్, అంటే బేబీ లోపల ఉండగానే మోషన్ పాస్ చేసినప్పుడు ఆ వాటర్ని యాస్పిరేట్ చేస్తే ప్రమాదం అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ ఫర్ ఏ సిజేరియన్ సెక్షన్. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాతి కాన్పు కూడా సిజేరియన్ అవుతుందా?
అది పూర్తిగా అపోహ అండి. ప్రజెంట్ కరెంట్ ప్రెగ్నెన్సీలో ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లనే అబ్సల్యూట్ ఇండికేషన్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న కారణాలు మళ్ళీ అవే ఉంటే కనుక కంపల్సరీగా సిజేరియనే అవుతుంది. అట్లా కాకుండా రిలేటివ్ ఇండికేషన్స్లో ఏదైనా రికరెంట్గా ఉండి లేదంటే కొత్త ప్రాబ్లం ఈ సిజేరియన్లో అరైజ్ అయితే కనుక మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ ఏ సిజేరియన్ సెక్షన్. అట్లానే ఏంటంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ప్రెగ్నెన్సీ మొదలవగానే కూడా మనం ఓకే దిస్ క్యాండిడేట్ ఫర్ సిజేరియన్ సెక్షన్ అని మనం డిసైడ్ అవ్వాల్సి ఉంది. అవి ఏంటంటే ఏదైనా అబ్సల్యూట్ ఇండికేషన్స్ లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఆర్ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ యూట్రైన్ రప్చర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మనం కంపల్సరీగా అర్లీగానే మనం ఈ పేషెంట్ మనం సిజేరియన్ చేయాల్సి వస్తుందని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. అట్లనే కొన్నిసార్లు లేట్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో డిసైడ్ అవుతూ ఉంటాం. అదే ఎప్పుడంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఉండి ఎక్లాంషియా కానీ లేకపోతే సెంట్రల్ ప్లజంటా ప్రివియా ఇలాంటివి ఈ సిచ్యువేషన్స్లో మనం వీల్ డిసైడ్ అర్లీగానే డిసైడ్ చేస్తాం. అట్లనే కొన్ని డ్యూరింగ్ లేబర్ అంటే ప్రసవం స్టార్ట్ అయిన తర్వాత లేబర్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని డిసైడ్ అవుతూ ఉంటాయి. అవి ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే లైక్ అబ్స్ట్రక్టెడ్ లేబర్లోకి వెళ్తున్న పేషెంట్ లేదా మోస్ట్ కామన్ థింగ్ ఇస్ ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీకి సరైన గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తున్నా లేకపోతే సరైన ఆక్సిజన్ అందక బేబీ సఫర్ అవుతున్నా లేకపోతే లోపల మికోనియం స్టాండీ లైకర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంతర్పాటంగా మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. రెండో కాన్పు సిజేరియనా లేదా సాధారణ ప్రసవమా అన్నది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది? ప్రైమరీ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత వీబ్యాక్ కంపల్సరీగా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. డెఫినెట్గా ప్రైమరీ సెక్షన్ అయిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ గోయింగ్ ఫర్ అన్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఆర్ ఏ వీబ్యాక్. వీబ్యాక్ అనేది మన ఫేవరబుల్ కండిషన్స్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా రికరెంట్ ఇండికేషన్స్ కానీ అబ్సల్యూట్ ఇండికేషన్స్ కానీ లేకపోతే ప్రజెంట్ ప్రెగ్నెన్సీలోనూ ఎవ్రీథింగ్ ఈజ్ యాంటీపార్టమ్ అంతా స్మూత్గా ఉంది, బేబీ యావరేజ్ ఐడియల్ వెయిట్ ఉంది, గుడ్ స్పేసింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఉంది, నో మెడికల్ కాంప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది అండ్ యావరేజ్ గుడ్ గైనకాయిడ్ పెల్విస్ ఇవన్నీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ఏ ట్రయల్ లేబర్ అనమాట. అంటే ట్రయల్ లేబర్ అంటే మనం ట్రయల్ ఇస్తాం, వీబ్యాక్కి ట్రయల్ ఇస్తాం. సో కేర్ఫుల్ మానిటరింగ్ అనేది చాలా మ్యాండటరీ అట్ ఎనీ స్టేజ్. మోస్ట్ ఫియర్ ఏంటంటే యూట్రైన్ రప్చర్. సో ఈ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఏ ట్రయల్ లేబర్ ఆఫ్ వీబ్యాక్ అనమాట. At any stage, if we have some problem, then we have to take an early decision and we'll go for a emergency cesarean section. మొదటి కాన్పు సిజేరియన్ అయినప్పుడు రెండో కాన్పు కూడా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కానీ లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ యూట్రైన్ రప్చర్ కానీ లేకపోతే ఎల్డర్లీ గ్రావిడాస్ ఉంటారు కదా వాళ్ళు, అంటే ఏజ్ కొంచెం అబౌవ్ 35 నియరింగ్ 40 అట్లా ఉన్నవాళ్ళు, లేదా ప్రీవియస్ స్కార్ అంటే మోర్ దెన్ 2 to 3 సిజేరియన్ సెక్షన్స్ కానీ లేదా మయోమెక్టమీ స్కార్ కానీ ఇట్లాంటి, లేదా బిఎంఐ ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీ కానీ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లోని దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ ద సిజేరియన్ సెక్షన్. వాళ్ళల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు కాన్పులు సిజేరియన్ అయితే సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇన్ని సిజేరియన్స్ అయితే మనకి సేఫ్టీ ఉంటుంది, ఒకటైతేనే సేఫ్టీ ఉంటుంది లేకపోతే రెండు అయితే సేఫ్టీ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఎనీ సర్జరీ ఈజ్ ఇన్హెరెంట్గా కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఎట్లానూ ఉంటాయి. మేబీ అంటే కొంతమందికి ఏంటంటే సివియర్ ఎడిషన్స్ ఫామ్ అవడము, లేదా బౌల్ బ్లాడర్ ఇంజరీస్ కానీ లేకపోతే హెమరేజ్, ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి కొంతమందికి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ ఆబ్స్టిక్స్లోని ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా బాగా రెడ్యూస్ అయినాయి. అండ్ అలానే లో డౌన్ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్తో కూడా కొన్ని కాంప్లికేషన్స్ లేకపోతే రికరెంట్ హెర్నియాస్, ఎనాస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో లో ట్రాన్స్వర్స్ ఇన్సిషన్తో కూడా మనం కొన్ని కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలం. సిజేరియన్ తర్వాత రికవరీలో సమ్ డిస్కంఫర్ట్ అండ్ ఫెటీగ్ అనేది కామన్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంత రెస్ట్ తీసుకోవడము, హ్యావ్ ఎ స్మాల్ స్నాప్ తీసుకోవడము, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ఆడిక్వేట్ హైడ్రేషన్ 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందండి. బేబీకి మిల్క్ రావాలన్నా, మదర్కి ఏది ఇన్ఫెక్షన్స్ అయి రాకుండా ఉండాలన్నా కూడా ఆడిక్వేట్ హైడ్రేషన్ అనేది ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ బాగా ఇవ్వగలిగితే రికవరీ అనేది ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనేది కేవలం నమ్మకం మాత్రమే.
సిజేరియన్ అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చెమటకాయల బెడద తీవ్రంగా ఉన్నప్పుడు తులసి ఆకులు, తమలపాకులు రెండింటినీ బాగా దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకొని స్నానం చేయండి. చెమటకాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.